హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయ్స్, హోలీ పండుగ సందర్భంగా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు బెస్ట్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఇందులో ఫుల్ కోర్సు, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి. జస్ట్ ఎంతండి, 399కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఎంత అండి? జస్ట్ 399, 499 కాదు. ఈ ఆఫర్ కేవలము 3 రోజులు మాత్రమే ఉంటుంది. హోలీ పండుగ ఆఫర్ అండి. 1000కి పైగా క్లాసులు, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. అంతేకాకుండా ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఒక్కో మోడల్ పేపర్లో ఒక్కో టెస్ట్లో 100 మార్కులు ఇస్తామండి. అన్ని కేటగిరీస్ వారికి ఉపయోగపడే విధంగా ఈ ఆఫరు ఎవరైతే ఈ 3 రోజుల్లో తీసుకుంటారో, 3 నుంచి 4 రోజులు మాత్రమే ఇస్తాను. అఫ్కోర్స్ 15వ తారీఖు, సింపుల్గా చెప్పాలంటే 15th మార్చ్ వరకు ఇస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ రోజే వెంటనే తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. మీకు యాప్ లింక్ దొరకకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టులో గత సంవత్సరము అంటే 2022లో విడుదలైనటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఆ పరీక్షకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ రానున్నటువంటి హైకోర్టు నోటిఫికేషన్ కోసం అయితే ప్రిపరేషన్లో భాగంగా అందచేయడం జరుగుతుంది. సో గైస్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సో కామన్ టెస్ట్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకు కామన్గా ఉందండి పేపర్. ఓకేనా? చూద్దాం, లేట్ చేయకుండా ఈ యొక్క మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మన కోర్స్లో యాడ్ చేయడం జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకే? సో ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో వారికి మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రీవియస్ పేపర్ క్లాసెస్ అయితే తప్పకుండా వినండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకున్నట్లయితే కూడా తీసుకోండి. ప్రజెంట్ హోలీ ఆఫర్ అయితే నడుస్తుంది. ఓకే? క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడ నెలకొని ఉంది? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడండి? కలకత్తాలో ఉందండి, పశ్చిమ బెంగాల్, కలకత్తా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక యొక్క శాస్త్రీయ నామం. ఆన్సర్ యాంటిలోప్ సెర్వికాప్రా అంటారండి. ఓకే? యాంటిలోప్ సెర్వికాప్రా అనేటువంటి శాస్త్రీయ నామము కృష్ణ జింకకి కలదు. నెక్స్ట్ 1 కరెంట్ అఫైర్స్, ఇది వదిలేయండి. నెక్స్ట్ 1, ఎర్ర కాల్వ మరియు తమ్మిలేరు నదులు తెలంగాణలోని డాష్ జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహిస్తాయి. ఎక్కడండి? ఖమ్మంలో ఉద్భవిస్తాయండి ఇవి. ఎర్ర కాల్వ మరియు తమ్మిలేరు నదులు తమిళనాడులోని ఖమ్మం జిల్లాలో ఉద్భవించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంటర్ అవుతాయి. ఓకే? ఇంపార్టెంట్. నెక్స్ట్ 1 చూద్దాము. ఆంధ్ర రాష్ట్ర చట్టము 1953 ప్రకారము లోక్సభలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించారు? అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారము ఆంధ్ర రాష్ట్ర చట్టము 1953 ప్రకారం లోక్సభలో ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని సీట్లు కేటాయించారు? ఏంటండి? 28 సీట్లు అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ 1, క్రింది సహచర సత్యాగ్రహంలో ఆంధ్ర కేసరిగా కీర్తింపబడిన వ్యక్తి ఎవరు? ఓకేనా? హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ హెయిల్డ్ బై ఈజ్ అ ఫెలో సత్యాగ్రహీస్ యాజ్ అ ఆంధ్ర కేసరి? ఎవరండి? టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు లేదా దేవతకు సంబంధించింది? ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే వైకుంఠ ఏకాదశి పండుగ ఏ దేవుడు లేదా దేవతకు సంబంధించింది?
ఆన్సర్ విష్ణువు. ఇంపార్టెంట్, విష్ణువు. కరెంట్ అఫైర్స్ వదిలేయండి. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర భారత తొలి ఉప ప్రధానమంత్రిగా అలాగే మొదటి హోంమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఉప ప్రధానమంత్రి, అదేవిధంగా మొదటి హోంశాఖ మంత్రి ఎవరండి? ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్ చూద్దాం. 1986లో బహుమతులు మరియు శిక్షలు రెండింటిని అందించిన కారణంగా క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్గా ప్రసిద్ధి చెందిన బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? క్యారెట్ అండ్ స్టిక్ ఎవరండి? విపి సింగ్ గారు. ఓకే, విపి సింగ్. ఇంపార్టెంట్. నెక్స్ట్, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యము, రంగస్థలం అంటే థియేటర్ మరియు ప్లాస్టిక్ కళలకు అందించిన విశిష్ట కృషికి గాను కాళిదాస్ సమ్మాన్ అవార్డును ఏ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది? కాళిదాస్ సమ్మాన్ అవార్డు ఏ రాష్ట్రం అందజేస్తుందండి ప్రతి సంవత్సరము? ఆన్సర్ మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్. క్రింది వారిలో 1946 నుంచి 1948 వరకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులోని మూలపేటలో గల వేణుగోపాలస్వామి దేవాలయంలో దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా ఎవరు నిరాహార దీక్ష చేశారు? ఓకే, దళితుల ప్రవేశ హక్కులకు మద్దతుగా. ఆన్సర్ పొట్టి శ్రీరాములు. ఎవరండి? పొట్టి శ్రీరాములు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు భారతదేశ సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్ స్కోరు 72 పాయింట్లు అండి ఇది. సో కరెంట్ అఫైర్స్ వదిలేయండి. నెక్స్ట్ వన్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ చాలా అడుగుతున్నారండి, అందరూ కూడా గమనించాలి. కరెంట్ అఫైర్స్ పైన కంపల్సరిగా హార్డ్ వర్క్ అయితే చేయాలి. రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ విడుదల చేసిన మతపరమైన కమ్యూనిటీల జనాభాపై జనగణన 2011 ప్రకారం భారతదేశంలోని మొత్తం జనాభాలో క్రింది వాటిలో ఏ మతము అత్యల్ప జనాభా శాతాన్ని కలిగి ఉంది? అత్యల్ప జనాభా శాతం ఏంటండి? జైన మతము. మరి జైన మతానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. మొత్తం ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఇచ్చారండి దీంట్లో. జనగణన 2011 ప్రకారము మాట్లాడేవారి సంఖ్య ఆధారంగా భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష ఏది? భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే మూడవ భాష ఏంటండి? మరాఠీ. ఓకే, మరాఠీ. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. పండిత్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డులను గెలుచుకున్న ఆల్బమ్ పేరేంటి? పండిత్ రవిశంకర్ మొదటిసారిగా గ్రామీ అవార్డును గెలుచుకున్న ఆల్బమ్ పేరు ఏంటండి? వెస్ట్ మీట్స్ ఈస్ట్. ఏంటండి? వెస్ట్ మీట్స్ ఈస్ట్ అనేటువంటి ఆల్బానికి గాను వీరికి గ్రామీ అవార్డు లభించింది. నెక్స్ట్ వన్. సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్ ఏ పండుగ సందర్భంగా శివాలయాల్లో 365 వత్తులతో ఓకేనా నూనె దీపాలను వెలిగిస్తారు? ఏంటండి? కార్తీక పౌర్ణమి రోజు. ఓకేనా, 365 వత్తులు, ఒక్కో వత్తి ఒక్కో రోజును తెలియచేస్తుంది. ఓకేనా, 365. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలోని డాష్ ప్రకారము భారత రాజ్యాంగంలోని డాష్ ప్రకారము సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పుల లేదా ఉత్తర్వుల పునర్వాలోచన చేయుటకు అధికారం కలిగి ఉంటుంది. పునర్వాలోకనము ఏంటండి? అధికరణ 137 అంటే తిరిగి ఆలోచించడానికి ఇచ్చినటువంటి తీర్పులు లేదా ఉత్తర్వులను పునర్విలోకనము అంటే మళ్ళీ తిరిగి ఆలోచించడానికి ఒక అధికారం కల్పించే ఆర్టికల్ 137వ ఆర్టికల్. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణము రాజ్యాంగాన్ని మరియు దాని సంవిధానాన్ని సవరించడానికి పార్లమెంటుకున్న అధికారాన్ని తెలియజేస్తుంది?
ఆన్సర్ ఆర్టికల్ 368. ఓకే, ఆర్టికల్ 368. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో తన ప్రావిన్స్లోని పఠాన్లలో శక్తివంతమైన అహింస ఉద్యమమైన ఖుదాయి ఖిద్మత్గర్ ల స్థాపకుడు ఎవరు? ఖుదాయి ఖిద్మత్గర్ స్థాపకుడు ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సరిహద్దు గాంధీ అనేటువంటి బిరుదు వీరికి కలదండి. సో తన ప్రావిన్స్లో ఉన్నటువంటి పఠాన్లలో శక్తివంతమైన అహింస ఉద్యమమైన ఖుదాయి ఖిద్మత్గర్, రెడ్ షర్ట్స్ అంటారు ఇది. మరి దీన్ని స్థాపించిన వారు ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. సో గైస్, ఇంతటితో మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అయితే డిస్కస్ చేసుకోవడము జరిగిందండి. సో దీంట్లో చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ చాలా వరకు కరెంట్ అఫైర్స్ ఇచ్చారండి. ఓకేనా, కరెంట్ అఫైర్స్ నుంచి అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరైతే అర్థం చేసుకోవచ్చు. డైలీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాను కదా, అవైతే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎగ్జామ్ టైంలో లాస్ట్ 1 ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా వీడియోస్ రూపంలో అందచేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.